అదే మాదిరిగా నిన్ననే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా చూపించాడు. మీ అందరికీ గుర్తుందా? మేనిఫెస్టో కూడా చూపించాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా చూశారా? టీవీలలో చూపించారు. నిజంగా నేను ఒక్కసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి ఏం పంపించాడు, 2014లో ఆయన ఏం చేశాడు అని ఒక్కసారి చెబుతా. ఇది నేను చెప్పిన తర్వాత అవునా కాదా అని మీరే చెప్పండి. దాని తర్వాత చంద్రబాబు నాయుడును ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి నేను మీకే ఇచ్చిపెడతా. ఇది 2014. అక్క ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా? అన్న ఇదంతా మీకు గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి, కింద సంతకం కూడా కనపడుతుంది చూడు, స్వయంగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. కూటమిగా ఇదే ముగ్గురు, ఇదే దత్తపుత్రుడి ఫోటో కనిపిస్తుంది పక్కన, ఇదే వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. పెట్టి సంతకం పెట్టి ముఖ్యమైన హామీలనంటూ ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్ పంపించి ఏమన్నాడు? ఈ పంపించి మీరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ఈనాడులోను, ఈటీవీలోను, ఏబిఎన్లోను, టీవీ5లోను అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు. గుర్తుందా? ఇప్పుడు ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినటివి నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. ఇందులో రాశాడు మరి 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఈయన చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల రుణాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా 14,205 కోట్ల రూపాయలు, ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాడు. ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదక్క, ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి చాలి. ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ముఖ్యమైన హామీలు. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా?
మన పాయికరావుపేటలో కనిపిస్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చంద్రబాబు చెప్పినవి 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, నేనేమన్నా అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి.